హైదరాబాద్ లోని ఇంటర్ కాలేజీలో మరో అక్రమం బయటపడింది. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసే ఇంటర్ కాలేజీలు, ఇరుకైన బిల్డింగ్లు, కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేని బిల్డింగ్లకి ఏకంగా ఫైర్ ఎన్ఓసీస్ ఇచ్చినట్టు లేఖలు సృష్టించారు. వీటిని ఇంటర్ బోర్డుకు సమర్పించి కాలేజీలకు అనుమతులు వచ్చేలా చేశాయి. ఎన్ఓసీలపై విచారణ చేసిన హైడ్రా అని ఫేక్ అని తేల్చింది. దీంతో 8 కాలేజీలపై లేక్ పిఎస్లో ఫిర్యాదు చేశారు హైడ్రా అధికారులు. సార్ సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, అంత ధైర్యంగా ఎట్లాగా ఫోర్జరీ చేసేశారు, అనుమతులు కూడా తెచ్చేసుకోగలిగారు అంటే వాళ్ళకి అసలు భయం లేదా, దొరికితే ఏమవుతుందనేది? ధనలక్ష్మి, అశోక్ ఫేక్ ఎన్ఓసీల మీద ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ కనీసం వాళ్ళకి దొరికితే ఏమవుతుందిలే అన్నటువంటి నిర్లక్ష్యము, అసలు భయం అనేది లేకనే కాలేజీలు అంటే లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటారు. అసలు ఫైర్ ఎన్ఓసీ ఎందుకు ఇస్తారు? చుట్టూ ఏదన్నా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాహనం లోపలికి వెళ్ళడానికి, లేకపోతే లోపల ఉన్నటువంటి వాళ్ళు సేఫ్గా బయటికి రావడానికి ఎగ్జిట్ ఎంట్రీ గేట్లు ఉన్నాయా లేవని చెప్పేసి బిల్డింగ్ ప్రిమిసెస్లో ఎంత గ్యాప్ ఉందని చూసి ఇస్తారు. కానీ అవి లేవనే కదా ఎన్ఓసీ ఇవ్వండి, ఫైర్ ఎన్ఓసీ. కానీ వీళ్ళే ఫేక్ ఎన్ఓసీలని ఇటు క్రియేట్ చేసుకొని వాళ్ళే పర్మిషన్ తెచ్చుకుంటే మరి అధికారులు ఎందుకు, ఇంత సిబ్బంది ఎందుకు? అసలు కనీసం భయం ఎక్కడ వాళ్ళకి కనిపించడం లేదు. అందుకే ఈ విధంగా వాళ్ళు ఫైర్ ఎన్ఓసీలు ఫేక్ తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళ కాలేజీలకి సంబంధించి ఆ బిల్డింగ్లు ఎక్కడైతే రన్ చేస్తున్నారో వాటికి వెంటనే రద్దు చేయాలి పర్మిషన్స్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లేక్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. కాబట్టి చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. కానీ ముందస్తుగానే ఇంతకుముందు ఫైర్ ఎన్ఓసీ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఈ ఎన్ఓసీని మొత్తం ఇచ్చేది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అప్పచెప్పారు. కాబట్టి అతను ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైర్ ఎన్ఓసీలు ఇస్తారు. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వెళ్ళి ఏకంగా సర్జరీ చేసి ఫేక్ సంతకాలు చేసి మరీ ఫోర్జరీ చేసి మరీ వీళ్ళు ఎన్ఓసీలు తీసుకొచ్చుకున్నారు అని అంటే రేపు ఇంకేదైనా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి కాలేజీలకి ఏమైతే పర్మిషన్లు ఉన్నాయో అసలుకి జీవితంలో వాళ్ళు కాలేజీలు పెట్టడానికి ఇంకా అసలుకి అనుమతులే రాకుండా ఉండే విధంగా రద్దు చేయాలి అని చెప్పేసి స్టూడెంట్ సంఘాలు అంతా డిమాండ్ చేస్తారు. బిగ్ టీవీ కూడా అదే చెప్తుంది. అంటే ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లు మనం కవర్ చేసాము. వాటన్నిటికీ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఫైర్ ఎన్ఓసీలు లేని బిల్డింగ్లకే ఈ ప్రమాదాలు జరిగాయి. ఫైర్ ఎన్ఓసీ ఇచ్చేది ఎందుకు ఇస్తారు? చుట్టూ ప్రమాదాలు జరిగినప్పుడు ఒక యాక్సెస్ ఉండాలి అన్నాను. కానీ వీటికి లేదనే కదా ఎన్ఓసీ ఇబ్బంది. వాళ్ళే ఫేక్ ఎన్ఓసీలు క్రియేట్ చేసుకుంటే ఇక సంస్థ ఎందుకు, ఇంతమంది డిపార్ట్మెంట్లు ఎందుకు, ఆఫీసర్స్ ఎందుకు? సో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక కాలేజీలు పెట్టడానికి సుజాత, మీరు అన్నట్టే ఏకంగా రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంటే వీళ్ళు మామూలు కాదు. వాళ్ళు ఇంకేమన్నా కూడా చేయగలరు. వీళ్ళ దగ్గర చదివే పిల్లలతో ఇంకెన్ని మాయలు చేస్తారు ఫ్యూచర్లో. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగా ఉండదు. దయచేసి ఇలాంటి ఫోర్జరీ చేసిన కాలేజీలో మీ పిల్లల్ని కూడా చేర్చొద్దు. మీ పిల్లల బంగారు భవిష్యత్తును వీళ్ళు నాశనం చేస్తారు. సో ఈ విషయంలోనే ఇంత ఫేక్ క్రియేట్ చేసిన వాళ్ళు రేపు పొద్దున ఫేక్ టీచర్లతో పాఠాలు చెప్పిస్తారు. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా మనం చూస్తే అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అంత ఇరుగ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అవసరమైతే ఇలాంటి ఫేక్ సర్జరీలతో ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసిన రేపు పొద్దున వీళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే వీళ్ళు పాస్ అవ్వకపోయినా కూడా పాస్ అయినట్టుగా, మార్కులు ఎక్కువ వచ్చినట్టుగా ఫేక్ సర్టిఫికేట్లు మీకు ఇచ్చేస్తారు. సో ఈ కాలేజీలో మీ పిల్లల్ని చదివించొద్దు. దయచేసి ఈ మాట వినండి.